హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. సో ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబరు 18కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఏ చాప్టర్లోంచి వస్తాయి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇదివరకు వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 13, 14, 15, 16, 17 ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం 18th క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో, ఏ చాప్టర్లోంచి వస్తుందో, ఆ క్వశ్చన్ యొక్క మోడల్స్ ఏ విధంగా వస్తాయి అనేది కూడా మనం చూసేద్దాం. సో ప్రతిరోజు ఇలా ఒక్కొక్క క్వశ్చన్ మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనం 100కి 100 మనం తెచ్చుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా మన వీడియోస్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక క్వశ్చన్ పర్టికులర్గా 100% నేర్చుకోండి. ఖచ్చితంగా మీరైతే 100కి 100 మ్యాథ్స్లో తెచ్చుకోగలుగుతారు. సో క్వశ్చన్ నెంబర్ 18 మనకి సర్కిల్స్ అనేటువంటి చాప్టర్లో నుంచి రావడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 18 సర్కిల్స్లో నుంచి రావడం జరుగుతుంది. నేను చెప్పాను ఆల్రెడీ, ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఏ చాప్టర్లో నుంచి వస్తుంది, పలానా క్వశ్చన్ నెంబర్ 13 ఏ చాప్టర్ నుంచి వస్తుంది, ఇలా మనం ప్రతి క్వశ్చన్ కూడా క్వశ్చన్ నెంబర్ అడిగితే ఏ చాప్టర్లో నుంచి వస్తుందో మనం చెప్పగలగాలి. సో మనం 18th క్వశ్చన్ సర్కిల్స్లో నుంచి వస్తుంది. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తుంది ఒకసారి మనం చూసేద్దాం. సో మెయిన్ ఇందులో మనకి పైథాగరస్ థీరం అనేటువంటిది అప్లై చేసేటువంటి క్వశ్చన్స్ ఎక్కువైతే రావడం జరుగుతుంది. సో అవేంటో ఒకసారి చూసేద్దాం. అందుకని ముందు ఇలాంటి క్వశ్చన్ కూడా అడగడం అయితే జరుగుతుంది. సో ఒక క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ అని చెప్పేసి ఇస్తారు మనకి. సో ఒక క్వాడ్రిలేటర్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్, ఏ క్వాడ్రిలేటర్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్, దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఇట్స్ సైడ్స్ అని చెప్పేసి ఆ రిలేషన్ అడుగుతాడు వాడు. ఏబిసిడి ఏమండి. సో రిలేషన్ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే, సో ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బిసి, ఇది మనం రిలేషన్గా రాస్తే సరిపోతుంది. ఏమండి, ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బిసి. మనకి సర్కమ్స్క్రైబ్ చేసినప్పుడు ఒక క్వాడ్రిలేటర్ని ఇలా మనం ఏబి ప్లస్ సిడి ఈక్వల్ ఏడి ప్లస్ బిసి అనేటువంటి రిలేషన్ మనం చెప్పొచ్చు. సో దీనికి ప్రూఫ్ అది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది జస్ట్ 2 మార్క్స్ కాబట్టి ఫిగర్ వేసి మనం ఇలా రిలేషన్ రాస్తే అయితే మనకు సరిపోతుంది. తర్వాత సో నేను చెప్పాను కదా ఇప్పుడే, పైథాగరస్ థీరం అప్లై చేసేటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో చూద్దాం ఒకసారి. ఒక సర్కిల్లో మనం ఒక టాంజెంట్ అయితే ఉంది, ఒక సెంటర్ నుంచి ఒక టాంజెంట్ అయితే మనకి చూస్తున్నాం. చూడండి, సర్కిల్ ఓ రేడియస్ అనేది మనకి ఇచ్చేస్తాడు. సో పి అనే రేడియస్ ఎంతంటే 5 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. 5 సెంటీమీటర్స్ రేడియస్ ఇచ్చాడు. సో సెంటర్ నుండి బయటికి మనకి ఒక 12 సెంటీమీటర్స్ అయితే ఇచ్చాడు. సో దెన్ ఫైండ్ లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్, అంటే ఇది టాంజెంట్ అంటారండి, పీక్యూని టాంజెంట్ అంటారు. టాంజెంట్ అంటే ఏంటి? ఇఫ్ ఎ లైన్ టచెస్ అట్ 1 పాయింట్, దట్ ఈస్ కాల్డ్ టాంజెంట్. ఓకేనండి. సీకేర్ని అయితే 2 టైమ్స్ టచ్ అవుతుంది. సో మనకి ఇక్కడ పీక్యూని మనం చూస్తే ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 90 డిగ్రీస్ అయితే మనం చూడగలుగుతాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సెంటర్ నుంచి రేడియస్ ఎప్పుడైతే మనం ఎలా డ్రా చేస్తామో, సెంటర్ నుంచి డ్రా చేసినటువంటి రేడియస్ టాంజెంట్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ 90 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి మనకి ఇది లాంగెస్ట్ సైడ్ అవుతుంది. సో లాంగెస్ట్ సైడ్ ఇది తీసుకుంటే ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ అవుతుంది. సో ఇది లాంగెస్ట్ సైడ్ కాబట్టి ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. సో ఓక్యూ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ వాల్యూ 5 స్క్వేర్ అనమాట. సో ప్లస్ పీక్యూ వాల్యూ మనకు తెలియదు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 12 స్క్వేర్ అంటే 144 అండ్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ పీక్యూ స్క్వేర్. సో పీక్యూ మనకు కావాలి కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 144 మైనస్ 25 ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ అనమాట. 144లో నుంచి మనం 25ని తీసేద్దాం. తీసేస్తే మనకి ఎంత వస్తుంది? సో 9 సో
144లో నుంచి 25 తీసేద్దాం. సో 144లో నుంచి 25 తీసేస్తే సో 9 3 - 2 1 1. సో 119 ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ అనమాట. సో ఈ స్క్వేర్ అనేది ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ అవుతుంది. రూట్ 119 ఈక్వల్ టు పీక్యూ. సో ఇది మనకి టాంజెంట్ వాల్యూ అనమాట. అర్థమైందండి? సో ఇలా మనం పైథాగరస్ థీరం అప్లై చేసి ప్రాబ్లం అయితే మనము చేయాలి. ఇలాంటి మోడల్స్ మనకి ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి పైథాగరస్ థీరం తోటి ఎలా చేయాలో మనం నేర్చుకోవాలి. ఇంకా చూస్తే మనం చూడండి, ఇలాంటి ప్రాబ్లమే ఇంకోటి కూడా మనం చూద్దాం. సో అదే సర్కిల్లో సెంటర్ నుంచి బయటికి 25 సెంటీమీటర్స్ అనుకుంటే మనకి టాంజెంట్ అయితే ఒకటి ఇచ్చాడు. టాంజెంట్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అనమాట. అయితే రేడియస్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ ఇచ్చేసాడు. అలాగే సెంటర్ నుంచి అవుట్ సైడ్కి ఉండేటువంటి అలా ఆ వాల్యూ కూడా మనకి ఇచ్చేసాడు 25. సో రేడియస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అగైన్ మనం ఇదైతే 90 డిగ్రీస్ అని తెలుసు. టాంజెంట్కి రేడియస్కి టచ్ అయినటువంటి పాయింట్ 90 డిగ్రీస్ అనమాట. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు దాన్ని. సో లాంగెస్ట్ సైడ్ ఓక్యూ స్క్వేర్ అని మీకు తెలుసు. సో ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ అనమాట. ఓక్యూ స్క్వేర్ అంటే 25 స్క్వేరు. ఓపీ అంటే మనకు తెలీదు, ఎందుకంటే అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. పీక్యూ స్క్వేర్ అంటే 24 స్క్వేర్ అనమాట. సో 25 స్క్వేర్ అంటే 625 ఓపీ స్క్వేర్ ప్లస్ సో 24 స్క్వేర్ అంటే 576 అవుతుంది. అంటే ఎలాగా 24 అనమాట. సో 25 స్క్వేర్ అంటే 25 చేయాలి. ఓకేనండి. సో 625లో నుంచి మనం ఇది లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -576 ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ అవుతుంది. సో 625లో నుంచి 576ని మైనస్ చేయాలి. సో 15 - 6 9 వస్తుంది. సో 11 - 7 4. సో మనకి ఇక్కడ 0 49 వచ్చింది. సో 49 ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. కాబట్టి ఈ స్క్వేర్ ఇట్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తే రూట్ అవుతుంది. సో రూట్ 49 ఈక్వల్ టు ఓపీ. సో దెర్ ఫోర్ ఓపీ ఈక్వల్ టు రూట్ 49 అంటే వాల్యూ 7 అనమాట. సో రేడియస్ వచ్చేసి 7 వచ్చింది. ఇలా మనం ట్రిగ్నామెట్రీ సర్కిల్స్ అనేటువంటి ఈ చాప్టర్లో వచ్చేటువంటి పైథాగరస్ థియరంను అప్లై చేసి ఈ వాల్యూస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో కూడా మనం చూద్దాం. మెయిన్ మనకి పైథాగరస్ థియరంని ఎలా అప్లై చేయాలో బాగా మనం నేర్చుకోవాలి. సో ఇది పైథాగరస్ థియరంని అప్లై చేసేటువంటి పద్ధతి. ఇంకా మనకి ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. ఒక లైన్ ఇస్తాడు. ఆ లైన్కి ప్యారలల్గా ఉండేటువంటి ఒక టాంజెంట్, ఒక సర్కిల్, ఒక సీకెంట్ డ్రా చేయమంటాడు. ఓకే, ఈ లైన్కి ప్యారలల్గా ఉండాలి. ఓకే, ఒక సర్కిల్లో ఒక ప్యారలల్గా ఉండేటట్లు ఒక టాంజెంట్ డ్రా చేయాలి. ఒక సీకెంట్ డ్రా చేయాలి. ఒక టాంజెంట్ అయితే మనం డ్రా చేయాలి. సో దాని క్వశ్చన్కి ఆన్సర్ ఇలా మనం చేయొచ్చు. సో ఇదైతే సెంటర్ తీసుకుంటే ఇది టాంజెంట్ అండి. సర్కిల్ని ఒకసారి టచ్ అయింది ఇది, కాబట్టి ఇది టాంజెంట్. అలాగే సర్కిల్ని 2 టైమ్స్ టచ్ అయింది కాబట్టి ఇది సీకెంట్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. సీకెంట్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. ఇది టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. ఇది లైన్ అనమాట. అది వాడు ఇచ్చిన లైన్. ఇలా మనకి డ్రా చేయమని కూడా వాడు క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా మనం చూస్తే ఒక సర్కిల్లో 2 టాంజెంట్స్ మనం ఎలా చూసుకుంటే ఇది పీటీ అలాగే క్యూటీ అనేవి 2 టాంజెంట్స్ చూసుకోండి. ఇక్కడ సెంటర్లో నుంచి ఓపీ అలాగే ఓక్యూ. సో పిఓక్యూ అనేటువంటి ఈ యాంగిల్ 110 డిగ్రీస్ అయితే వాడు పీటీక్యూ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి అనేటువంటి పద్ధతిలో అడుగుతాడు. జాగ్రత్తగా చూడండి. పీటీక్యూ అంటే ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి తెలిసినటువంటి ఒక పద్ధతి ఏంటంటే, మీకు ఇందాకే చెప్పాను, ఒక టాంజెంట్ ఎప్పుడైతే రేడియస్ని మీట్ అవుతుందో అక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది 90 డిగ్రీస్ అవుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది కూడా రేడియస్ కాబట్టి ఈ టాంజెంట్ ఇక్కడ మీట్ అయినప్పుడు అది కూడా 90 డిగ్రీస్ అవుతుంది. చూడండి,
ఇది ఒక క్వాడ్రిలేటరల్లో మనం తీసుకోవాలి. ఇది ఒక క్వాడ్రిలేటర్, ఎందుకంటే 1, 2, 3, 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి. సో యాంగిల్ పి ప్లస్ యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ టి 4 కలిపితే 360 డిగ్రీస్ అవుతుంది క్వాడ్రిలేటర్లో. కాబట్టి యాంగిల్ పి అంటే 90 అని తెలుసు, ఇది 110 అని తెలుసు, ఇదేమో 90 అని తెలుసు. యాంగిల్ టీని మనకు తెలియదు కాబట్టి ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 360. సో ఈ మూడు యాడ్ చేస్తే 90 ప్లస్ 90 180, 110 180 యాడ్ చేస్తే మనకి 290 డిగ్రీస్ వస్తుంది. సో 290 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ టీ ఈక్వల్ టు 360, యాంగిల్ టీ ఈక్వల్ టు 360 మైనస్ 290, యాంగిల్ టీ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేసేస్తే మనకి 70 డిగ్రీస్ వస్తుంది. అంటే పీటీక్యూ, యాంగిల్ టీ అంటే పీటీక్యూ అని అర్థం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 70 డిగ్రీస్ అనమాట. ఇలాంటి ఈజీ ప్రాబ్లమ్ని మనం మార్కు కోల్పోయేలాగా మనం చేసుకోకూడదు. కాబట్టి దయచేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్లో వచ్చేటువంటి క్వశ్చన్ నెంబర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ ప్రాబ్లమ్ని మీరు జాగ్రత్తగా అయితే నేర్చుకోండి. ఈజీగా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలో అవర్ వాట్సాప్ ఛానల్ విచ్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ప్లీజ్. అండ్ ఆల్సో కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్లో 100కి 100 మ్యాథ్స్ ఏ విధంగా తెచ్చుకోవాలో మనం అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గమనించండి, ఏ ఒక్క విషయంలో కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రతిరోజు కూడా ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే 100కి 100 మీ చేతిలో ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.